Good evening, all of you. Today we will discuss about the chapter friction. Friction is one of the force in contact forces. We already learned about the types of forces. In the types of forces, contact forces are classified into muscular force, frictional force, normal force, and tension force. Okay, today we will discuss about the friction. What is the friction? Frictional force is defined as the force which opposes the relative motion of two surfaces are in contact. The frictional force is when two surfaces are in contact which opposes the relative motion of the body or relative motion of the surface, one surface on another surface. అంటే ఏంటి, రెండు సర్ఫేస్లు ఒకదాన్ని ఒకటి తాకుతూ ఉన్నప్పుడు ఒక సర్ఫేస్ మరొక తలం మీద ప్రయోగించిన బలం ఏదైతే ఉందో దాన్నే మనం ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటాం. అయితే ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, ఒక తలం మీద మరొక తలం జరుగుతూ ఉన్నప్పుడు, స్లైడింగ్ అవుతూ ఉన్నప్పుడు దాని యొక్క మోషన్ని ఆపే క్రమంలో ఉంటుంది. దాన్నే మనం ఏమంటామంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ అన్నాం. ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఎప్పుడూ కూడా అపోజెస్ ద మోషన్ ఆఫ్ ద బాడీ. ఒక వస్తువు యొక్క చలనాన్ని నిరోధించే దిశలో, అంటే ఏంటి, మోషన్ ఆఫ్ ద బాడీకి ఆపోజిట్ డైరెక్షన్లో మనకి ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది పనిచేస్తుంది. సో వీఆర్ హ్యావింగ్ 3 టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్. వన్ ఈజ్ స్లైడింగ్ ఫ్రిక్షన్, స్టాటిక్ ఫ్రిక్షన్ and rolling friction. Sliding friction, static friction and rolling friction. What is a static friction? First we will learn about the static friction. How much force exerted on a body also. The same amount of force also applied on ours. For suppose I am giving force on this surface of the board. What happened? The board also give the same magnitude of force acting on the palm of my hand. There is no change in the position or state of the object while applying a force also. This friction is called static friction. Two force surfaces are in contact, my palm and the board. I am applying force. Excuse me. I am applying force, but there is no change in the position of the object. That is called static friction. This is also called as self-adjusting friction. Self-adjusting force. Self-adjusting force. మనం కొంచెం బలం ఉపయోగిస్తే మనం తిరిగి అంతే బలం మన మీద ప్రయోగించబడుతుంది. మనం ఎక్కువ బలాన్ని ఉపయోగిస్తే అంతే బలం మనం మీద ప్రయోగించబడుతుంది. అంటే మనం గోడ మీద కలిగించినటువంటి బలం కానీ, లేదైనా హెవీ బాక్స్, చాలా బరువైన వస్తువుని మనం తోయడానికి ఉపయోగించినప్పుడు బలం కానీ, లేదా పెద్ద హ్యూజ్ స్టోన్, పెద్ద రాయి, బండ అంటాం కదా, పెద్ద రాయి లేదా బండని తోయడానికి ఉపయోగించినప్పుడు కానీ మనం ఎంత బలం అయితే ఉపయోగిస్తున్నామో దానిలో దాని యొక్క చలనంలో, దాని యొక్క మోషన్లో ఎటువంటి మార్పు రాకుండా తిరిగి అది కూడా మన మీద అంతే బలాన్ని ప్రయోగిస్తుంది. సో ఈ రకమైన ఫ్రిక్షన్ ఏమంటామంటే మనం స్టాటిక్ ఫ్రిక్షన్ అంటాం. స్టాటిక్ ఫ్రిక్షన్ మనం సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫ్రిక్షన్ అని కూడా చెప్తాం. సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫోర్స్. స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ ఆల్సో ఫోర్స్. సో స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫోర్స్. ఫర్ సపోజ్ ఒక బరువైన రాయిని మనం తోస్తున్నాం, బలాన్ని క్రమక్రమంగా ఇంక్రీజ్ చేస్తూ వెళ్తున్నాం. ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర, ఒక పర్టిక్యులర్ ఫోర్స్ దగ్గర ద స్టోన్ రెడీ టు మూవ్, స్టార్ట్ అవ్వడానికి, మూవ్మెంట్లోకి రావడానికి జస్ట్ మనం ఏమాత్రం ఫోర్స్ అప్లై చేసినా ఇంకా ఆ స్టోన్ అనేది మూవ్మెంట్లోకి వస్తుంది. అటువంటి టైంలో ఉన్నటువంటి ఫ్రిక్షన్ని మనం ఏమంటామంటే సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫ్రిక్షన్లోనే లిమిటింగ్ ఫ్రిక్షన్. లిమిటింగ్ ఫ్రిక్షన్ అంటే ఆ లిమిట్ వరకు వస్తువు స్టాటిక్ పొజిషన్లో ఉంటుంది. ఆ లిమిట్ దాటి మనం ఎంత ఫోర్స్ ఉపయోగించినా సరే కూడా ఆబ్జెక్ట్ మూమెంట్లోకి వచ్చేస్తుంది. అటువంటి సందర్భంలో దాని మీద కలుగు చేయబడిన ఫ్రిక్షన్ ఏమంటామంటే మనం లిమిటింగ్ ఫ్రిక్షన్ అంటాం. స్టాటిక్ ఫ్రిక్షన్, తర్వాత లిమిటింగ్ ఫ్రిక్షన్. ఎప్పుడైతే ఇఫ్ వి ఆర్ అప్లయింగ్ మోర్ ఫోర్స్ దాన్ లిమిటింగ్ ఫ్రిక్షన్,
వాట్ హ్యాపెన్స్? ద ఆబ్జెక్ట్ స్లైడ్స్ ఆన్ అనదర్ సర్ఫేస్. అంటే ఒక రెండు తలాలు తాకుతున్నప్పుడు ఒక తలం మరొక తలం మీద కదులుతూ ఉంటుంది. ఉదాహరణకి టేబుల్ మీద ఉన్న పుస్తకం మీద మనం బలం ప్రయోగించామనుకోండి, అది టేబుల్ మీద కదులుతూ ఉంటుందా లేదా? దాన్ని మనం స్లైడింగ్ ఫ్రిక్షన్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. సో ఫ్రిక్షన్, ఇక్కడ టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్లో మనం స్లైడింగ్, స్టాటిక్, రోలింగ్ ఫ్రిక్షన్ చెప్పుకున్నాం కదా. అన్నిటికంటే ఎక్కువ ఫ్రిక్షన్ ఏది అంటే మనకి స్టాటిక్ ఫ్రిక్షన్. ఎప్పుడైతే స్టాటిక్ ఫ్రిక్షన్ లిమిటింగ్ ఫోర్స్ దాటిందో అప్పుడు ద బాడీ ట్రై టు స్లైడ్స్ ఆన్ ద అనదర్ సర్ఫేస్. అప్పుడు దానికి ఉన్నటువంటి ఫ్రిక్షన్ని మనం ఏమంటాము అంటే స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటాం. ఉదాహరణకు ఒక టేబుల్ మీద బుక్ పెట్టి దాని మీద మనం కొంత బలాన్ని ప్రయోగించినప్పుడు ఏమవుతుంది, కొంత దూరం వరకు ఆ బుక్ ట్రావెల్ చేసి తర్వాత మళ్ళీ రెస్ట్ పొజిషన్లోకి వచ్చేస్తుంది. అది మళ్ళీ రెస్ట్ పొజిషన్లోకి ఎందుకు వచ్చింది? టేబుల్ యొక్క సర్ఫేస్ బుక్ యొక్క సర్ఫేస్ మీద ఆపోజిట్గా ఫ్రిక్షనల్ ఫోర్స్ని కలిగించింది. ఆ ఫ్రిక్షన్నే మనం ఏమంటామంటే స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటాం. స్టాటిక్ ఫ్రిక్షన్ కంటే కూడా స్లైడింగ్ ఫ్రిక్షన్ అనేది మనకి తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే అన్నిటికంటే తక్కువ ఉన్నటువంటి ఫ్రిక్షన్ ఏది అంటే రోలింగ్ ఫ్రిక్షన్. ఫర్ సపోజ్ రోలింగ్ ఫ్రిక్షన్కి ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే బాల్ బేరింగ్స్ అవి మనం చెప్పుకోవచ్చు. ఫ్రిక్షన్ని తగ్గించడానికి ఉపయోగించేది రోలింగ్ ఫ్రిక్షన్. ఉదాహరణకు గ్యాస్ సిలిండర్ ఉంది, దాన్ని మనం పట్టుకుని మోసి పట్టుకెళ్ళడం అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. కానీ అదే గ్యాస్ సిలిండర్ని ఫ్లోర్ మీద చూడండి దొర్లించుకుంటూ వెళ్ళిపోతే ఈజీగా మనం తీసుకెళ్ళగలమా లేమా? రోల్ చేసినప్పుడు రోల్ చేయడం వల్ల ఏమైపోయింది, దాని యొక్క ఫ్రిక్షన్ అనేది చాలా తగ్గిపోయి ఈజీగా హెవీ ఆబ్జెక్ట్స్ని ఈజీగా మూవ్ చేయడానికి మనము ఈ రోలింగ్ ఫ్రిక్షన్ అని ఉపయోగించుకుంటాం అనమాట. ఒక ఆబ్జెక్ట్ రోలింగ్లో ఉన్నప్పుడు దానికి ఉండేటువంటి ఫ్రిక్షన్ని మనం ఏమంటాము? రోలింగ్ ఫ్రిక్షన్ అంటాం. When the object is in rolling position, the friction affected there is called rolling friction. ఓకే, సో అన్నిటికంటే ఎక్కువ ఉన్నటువంటి ఫ్రిక్షన్ ఏది? స్టాటిక్ ఫ్రిక్షన్. స్టాటిక్ ఫ్రిక్షన్ కంటే తర్వాత తక్కువ ఫ్రిక్షన్ ఉన్నది స్లైడింగ్ ఫ్రిక్షన్. అన్నిటికంటే తక్కువ ఉన్నది రోలింగ్ ఫ్రిక్షన్. దెన్ మనం రెండు సర్ఫేస్లు ఒకదాన్ని ఒకటి కాంటాక్ట్తో ఉన్నప్పుడు ఒక సర్ఫేస్ మరొక సర్ఫేస్ మీద కలిగించే ఫోర్స్ని మనం ఫ్రిక్షనల్ ఫోర్స్ అని చెప్పేసి చెప్పుకుంటున్నాం కదా. ఈ ఏరియా ఆఫ్ కాంటాక్ట్కి మనకి ఫ్రిక్షన్కి ఏదైనా సంబంధం ఉందా అంటే ఫ్రిక్షన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఏరియా ఆఫ్ కాంటాక్ట్. ఫోర్స్ ఈజ్ డిపెండ్ ఆన్ ఏరియా ఆఫ్ కాంటాక్ట్ బట్ ఫ్రిక్షన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఏరియా ఆఫ్ కాంటాక్ట్. ఫ్రిక్షన్ కూడా ఒక రకమైన ఫోర్సే అయినప్పటికీ కూడా ఫ్రిక్షన్ అనేది ఇండిపెండెంట్ ఆఫ్ ఏరియా ఆఫ్ కాంటాక్ట్, ఏరియా ఆఫ్ కాంటాక్ట్ మీద ఆధారపడదు. రెండు సర్ఫేస్లు ఫిజికల్ కాంటాక్ట్లో ఉన్నప్పుడు ఫ్రిక్షన్ అనేది జనరేట్ అవుతుంది, కానీ ఫ్రిక్షన్ అనేది ఎప్పుడు కూడా ఏరియా ఆఫ్ కాంటాక్ట్ మీద ఆధారపడి ఉండదు. ఫ్రిక్షన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఏరియా ఆఫ్ కాంటాక్ట్. ఫ్రిక్షన్ అనేది కాంటాక్ట్ ఏరియా మీద ఎప్పుడు కూడా డిపెండ్ అయ్యి ఉండదు. ఫ్రిక్షన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఏరియా ఆఫ్ కాంటాక్ట్. దీని ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా కూడా మనం చూసుకోవచ్చు. స్ప్రింగ్ బ్యాలెన్స్ తీసుకుని ఒక బ్రిక్ని ముందు వర్టికల్గా పెట్టి స్ప్రింగ్ బ్యాలెన్స్ని టై చేసి జస్ట్ స్లైడింగ్ ఫ్రిక్షన్ అది మూమెంట్కి రావడానికి ముందు దాని మీద పనిచేసినటువంటి ఫోర్స్ని గమనించినట్లయితే ఎన్ని న్యూటన్స్ ఉందో, ఇదే బ్రిక్ని మనం హారిజాంటల్గా కూడా పెట్టి మళ్ళీ స్ప్రింగ్ బ్యాలెన్స్ కట్టి లాగినప్పుడు అందులో కూడా మనకి ఇది మూమెంట్లోకి రావడానికి స్ప్రింగ్ బ్యాలెన్స్లో రీడింగ్ రెండు సందర్భాల్లోనూ కూడా ఒకటే చూపిస్తుంది. మొదటి సందర్భంలో ఏరియా ఆఫ్ కాంటాక్ట్ తక్కువ ఉంది, రెండో సందర్భంలో ఏరియా ఆఫ్ కాంటాక్ట్ ఎక్కువ ఉంది. అయినప్పటికీ కూడా స్ప్రింగ్ బ్యాలెన్స్లో రీడింగ్ మటుకు మనకి ఈక్వల్గా ఉంటుంది. దీని అర్థం ఏంటంటే ఫ్రిక్షన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఏరియా ఆఫ్ కాంటాక్ట్. ఏరియా ఆఫ్ కాంటాక్ట్ మీద మనకి ఫ్రిక్షన్ అనేది డిపెండ్ అయి ఉండదు. ఓకే, దెన్ ఈజ్ ఫ్రిక్షన్ గుడ్ ఆర్ ఈవిల్ అంటే ఏంటి? ఫ్రిక్షన్ అనేది మనకి ఉపయోగపడుతుందా లేదా దానివల్ల మనకి నష్టాలు కూడా ఏమైనా ఉన్నాయా అంటే ఫ్రిక్షన్ అనేది మనకి రెండు కూడా ఫ్రిక్షన్ ఈజ్ గుడ్ అండ్ ఈవిల్ ఆల్సో. ఇన్ విచ్ కండిషన్స్ ఇట్ ఈస్ గుడ్? ఏ సందర్భంలో మనకి ఫ్రిక్షన్ అనేది ఉపయోగకరంగా ఉంటుందంటే టు డూ అవర్ డే టు డే యాక్టివిటీస్ ఫ్రిక్షన్ ఈజ్ నెససరీ. మన రోజువారీ కార్యక్రమాలు ఏం చేయాలన్నా సరే కూడా మనకి ఫ్రిక్షన్ అనేది చాలా అవసరం. ఫర్ సపోజ్ ఐఎమ్ రైటింగ్ ఆన్ ద బోర్డ్,
ఫర్ సపోజ్ నా చేతికి ఈ చాక్ పీస్ కి మధ్య కాంటాక్ట్ లోని ఫ్రిక్షన్ లేదనుకోండి, జారిపోయి పడిపోతుంది. ఐ కెనాట్ హోల్డ్ ద చాక్ పీస్ టు రైట్ ఆన్ ద బోర్డ్. ఈ బోర్డ్ కి ఈ చాక్ పీస్ కి మధ్యలో ఫ్రిక్షన్ లేదనుకోండి, నేను కావాల్సిన ఆకారంలోకి మార్చలేను, జారిపోతుంది చాక్ పీస్. అంటే ఏంటి, ఫ్రిక్షన్ అనేది డే టు డే యాక్టివిటీస్ లో రన్నింగ్, జర్నింగ్, టు వాక్, టు రన్, టు జంప్, టు రైట్, టు పికప్, టు హ్యాంగ్, మనం ఏ యాక్టివిటీ చేసినా సరే కూడా ఆ యాక్టివిటీ చేయాలి అంటే ఖచ్చితంగా మనకి ఫ్రిక్షన్ అనేది చాలా అవసరం. సో ఈ సందర్భాల్లో ఫ్రిక్షన్ అనేది మనకి చాలా మంచిది. దెన్ వాట్ ఆర్ ద డిమెరిట్స్ ఆఫ్ ఫ్రిక్షన్? ఫ్రిక్షన్ వల్ల మనకు కలిగేటువంటి నష్టాలు ఏంటంటే, ఫ్రిక్షన్ జనరేట్స్ హీట్. ఫ్రిక్షన్ వల్ల ఏమవుతుంది, మనకి హీట్ జనరేట్ అవుతుంది. ఎక్కువ హీట్ మే కాజెస్ ద డ్యామేజెస్ ఆఫ్ మిషనరీ పార్ట్స్. హీట్ ఎక్కువ జనరేట్ అయినప్పుడు అది లాస్ ఆఫ్ ఎనర్జీ అవుతుంది, మిషనరీ పార్ట్స్ని డ్యామేజ్ చేస్తుంది. అవి మిషనరీ పార్ట్స్ పగుళ్ళు, హీర్ అండ్ టేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. పగుళ్ళు వచ్చేస్తుంటాయి, విరిగిపోవచ్చు. ఇటువంటి ప్రమాదాలన్నీ కూడా మనకి ఫ్రిక్షన్ వల్ల ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కెన్ వి ఇంక్రీజ్ ఆర్ కెన్ వి డిక్రీజ్ ద ఫ్రిక్షన్? By doing some activities we can reduce friction as well as we can increase the friction also. మనకి ఏ సందర్భంలో అయితే ఫ్రిక్షన్ కావాలో ఫ్రిక్షన్ ని పెంచుకోవచ్చు. How can we increase the friction? First one, increasing the roughness of the surface. Increasing the roughness of the surface. సర్ఫేస్ ని మనము రఫ్ గా చేయడం ద్వారా మనము ఫ్రిక్షన్ ని ఇంక్రీజ్ చేయొచ్చు. సర్ఫేస్ స్మూత్ గా ఉందనుకోండి, చూడండి, మనం గబుక్కుని నడిచినప్పుడు పడిపోతుంటాం. ఒక్కోసారి చిన్న నీరున్నా, ఆయిల్ ఉన్నా, ఏమన్నా వెంటనే జారి పడిపోతాం. ఎందుకు, అక్కడ ఫ్రిక్షన్ తగ్గిపోయింది. ఫ్రిక్షన్ ఎప్పుడైతే తగ్గిపోయిందో ఆబ్జెక్ట్ లో మూమెంట్ పెరిగిపోతుంది. ఫ్రిక్షన్ ఎప్పుడైతే ఎక్కువ ఉందో ఆబ్జెక్ట్ మూమెంట్ అనేది తగ్గుతుంది. ఫ్రిక్షన్ అనేది విచ్ అపోజెస్ ద రిలేటివ్ మోషన్ ఆఫ్ ద బాడీ. ఒక బాడీ యొక్క మూమెంట్ ని ఆపే డైరెక్షన్ లోనే ఎప్పుడు ఫ్రిక్షన్ పనిచేస్తుంది. సో మనం ఫ్రిక్షన్ ఇంక్రీజ్ చేయాలి అంటే ఏం చేయాలి, రఫ్నెస్. రెండు సర్ఫేస్లు ఒకదానితో కాంటాక్ట్ లో ఉన్నప్పుడు మనకి ఫ్రిక్షనల్ ఫోర్స్ పనిచేస్తుంది. కాబట్టి సర్ఫేస్ యొక్క రఫ్నెస్ ని మనం పెంచామనుకోండి, ఎక్కువ ఫ్రిక్షన్ జనరేట్ అవుతుంది. అందుకే రోడ్డు, మనం వెళ్ళేటువంటి రోడ్డు అవి అన్నీ కూడా మనకి రఫ్నెస్ ని పెంచుతూ ఉంటాయి. అలాగే వాహనాల్లో ఉపయోగించే టైర్లకి గ్రూవ్స్ ఉంటాయి. గ్రూవ్స్ అంటే ఎగుడుగా ఎత్తుపలాలు. గ్రూవ్స్ అంటే ఎత్తుపలాలు. మీరు టైర్ ని గమనించినట్లయితే లోతుగా ఏర్పాటు చేయబడి ఉంటుంది టైర్. ఎందుకంటే టు ఇంక్రీజ్ ద ఫ్రిక్షన్. మనం బ్రేక్ వేయగానే టైర్ బండి ఆగాలి, లేదనుకోండి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. టు ఇంక్రీజ్ ద గ్రూవ్స్ టు ద షూస్. గ్రూవ్స్ టు ద షూస్. షూస్ కి మీరు అడుగు సోల్ కనుక చూసినట్లయితే దానికి కూడా ఎత్తుపలాలు, గ్రూవ్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే మనం నడిచినా పరిగెట్టినా సరే కూడా ఫ్రిక్షన్ తగ్గిపోయి పడిపోకుండా, జారిపోకుండా, పడిపోకుండా ఉండటం కోసం చూడండి, గేమ్స్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ స్పైక్స్ ఉంటాయి చూడండి. స్పైక్స్ కూడా మీరు గమనించినట్లయితే గ్రూవ్స్ ఉంటాయి, ఎత్తుపలాలు అనేవి ఉంటాయి. ఎందుకంటే టు ఇంక్రీజ్ ద ఫ్రిక్షన్. ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఇంక్రీజ్ ద ఫ్రిక్షన్. దెన్ హౌ కెన్ వి రెడ్యూస్ ద ఫ్రిక్షన్? ఇప్పుడు చెప్పుకున్నాం, మిషనరీ పార్ట్స్ అవి కూడా హీట్ జనరేట్ అయిపోయి అవి పగిలిపోవడానికి, విరిగిపోవడానికి ఎక్కువ కారణం మనకి ఫ్రిక్షన్ వల్ల జరుగుతుంది అని చెప్పుకున్నాం. సో హౌ కెన్ వి రెడ్యూస్ ద ఫ్రిక్షన్? ఫ్రిక్షన్ ని తగ్గించడానికి మనం ఉపయోగించే పదార్థాలని మనం ఏమంటామంటే లూబ్రికెంట్స్. We have to use lubricants to reduce the friction. లూబ్రికెంట్స్ గా వాటిని జనరల్ గా మనం ఏమిటి ఉపయోగిస్తూ ఉంటామంటే ఆయిల్, గ్రీజ్, అలాగే కొన్ని మిషనరీ పార్ట్స్ చల్లబరచడానికి మనం వాటర్ ని కూడా ఉపయోగిస్తూ ఉంటాం. వాటర్ ఈజ్ సమ్ టైమ్స్ యూజ్ లైక్ ఏ లూబ్రికెంట్. ఓకే, ఆయిల్. ఇంట్లో చూడండి, తలుపులు, గడియలు అవి పెట్టేటప్పుడు రాలేదనుకోండి, ఆ క్లాంప్స్ అవి కూడా వాటికి జంగు పట్టేసి మూమెంట్ అనేది ఫ్రీగా లేనప్పుడు ఫ్రీ మూమెంట్ కోసం మనం కోకోనట్ ఆయిల్ కానీ వేయడం అనేది జరుగుతుంది. ఎందుకు ఆయిల్ వేస్తామంటే ఫర్ ద ఫ్రీ మూమెంట్ ఆఫ్ ద క్లాంప్స్ ఫ్రీగా మూవ్ అవ్వాలి అంటే. అలాగే మిషనరీ పార్ట్స్ ఎక్కడైతే మనకి ఫ్రిక్షన్ వల్ల ఎక్కువ హీట్ జనరేట్ అవుతుంది అనుకున్న పార్ట్లో మనం ఏం చేయాలి, గ్రీజ్ని కానీ లేదా ఆయిల్ని కానీ అప్లై చేయాలి. ఇది ఫ్రిక్షన్ ని రెడ్యూస్ చేస్తుంది. అందువల్ల ఆబ్జెక్ట్ యొక్క మూమెంట్ అనేది
ఫాస్ట్గా ఉంటుంది, ఆబ్జెక్ట్ మూమెంట్ ఫాస్ట్గా ఉంటుంది, మిషనరీ ఎక్కువ కాలం పాటు పనిచేస్తుంది, ఈ ఫ్రిక్షన్ వల్ల జనరేట్ అయ్యే హీట్ని రెడ్యూస్ చేయడానికి సరిపోతుంది. సో ఈ కారణాల వల్ల మనం వీటిని లూబ్రికెంట్స్ని ఉపయోగిస్తుంటాం. వీటిని మాత్రమే కాకుండా మనం బాల్ బేరింగ్స్ని కూడా ఉపయోగిస్తాం టు రెడ్యూస్ ఫ్రిక్షన్. బాల్ బేరింగ్స్ హెవీ వస్తువుల్ని చూడండి, మీరు ఒక ప్లేట్ దాని మీద గోళీలు పెట్టి మరొక ప్లేట్ పెట్టి మూమెంట్ చేశారనుకోండి, ఈజీగా మూమెంట్ ఉంటుందా లేదా? ఒక ప్లేట్ మీద మరొక ప్లేట్ మూమెంట్ అయ్యి కంటే వాటి మధ్యలో గోళీలు కానీ ఇటువంటి పెన్లు కానీ పెట్టి మూమెంట్ని గమనించండి, ఈజీ మూమెంట్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఫ్రిక్షన్ అనేది తగ్గిపోయింది, రోలింగ్ ఫ్రిక్షన్. వీఆర్ క్రియేటింగ్ ఏ రోలింగ్ ఫ్రిక్షన్ బిట్వీన్ ద టూ సర్ఫేసెస్. రెండు సర్ఫేసెస్ మధ్యలో కూడా మనం ఏం చేస్తున్నాము, రోలింగ్ ఫ్రిక్షన్ క్రియేట్ చేస్తున్నాము. రోలింగ్ ఫ్రిక్షన్ అన్నిటికంటే కూడా తక్కువ ఉన్నటువంటి ఫ్రిక్షన్ అనమాట. సో రెండు సర్ఫేసెస్ మధ్య ఉన్నటువంటి ఫ్రిక్షన్ని తగ్గిస్తుంది ఇక్కడ రోలింగ్ అనేది. దీన్నే మనం ఏమంటాం అంటే బాల్ బేరింగ్ సిస్టమ్ అంటారు. సైకిల్ లేదా ఆటో లేదంటే బైక్, ఇటువంటి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వర్క్స్లో ఎక్కువగా ఫ్రిక్షన్ని తగ్గించడం కోసం మనము ఈ బాల్ బేరింగ్స్ అనే వాటిని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ ఫ్లూయిడ్ ఫ్రిక్షన్. ఫ్లూయిడ్స్, ద ఫ్రిక్షన్ ఎగ్జర్టెడ్ బై ద ఫ్లూయిడ్స్ ఈజ్ కాల్డ్ ఫ్లూయిడ్ ఫ్రిక్షన్. ఫ్లూయిడ్స్ వల్ల ఫ్రిక్షన్ జనరేట్ అయితే దాన్ని మనం ఏమంటామంటే ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ అంటాం. ఫ్లూయిడ్ ఫ్రిక్షన్కే కలిగినటువంటి మరొక పేరు ఏంటంటే డ్రాగ్. ఫ్లూయిడ్ ఫ్రిక్షన్నే మనం ఏమంటామంటే డ్రాగ్ అంటాం. ఫ్లూయిడ్స్ కూడా ఫ్రిక్షన్ని కలిగిస్తాయి. ఫ్లూయిడ్స్ అంటే ఏంటి? ద సబ్స్టెన్సెస్ విచ్ ఫ్లోస్ ఆర్ కాల్డ్ ఫ్లూయిడ్స్. సో లిక్విడ్స్ గ్యాసెస్ రెండు ఫ్లో అవుతాయి కాబట్టి లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ ఆర్ కాల్డ్ ఫ్లూయిడ్స్. లిక్విడ్స్ గ్యాసెస్ ఆర్ కాల్డ్ ఫ్లూయిడ్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు లెమన్ జ్యూస్ కలిపినప్పుడు ఒక గ్లాసులోనికి వాటర్ తీసుకుని లెమన్ జ్యూస్ వేసి సాల్ట్ షుగర్ వేసి కదిపి స్పూన్ వదిలిండి, అందులో కొంతసేపు అలా గ్లాసులో ఉన్న వాటర్తో పాటు తిరిగి కొంతసేపు అయ్యేసరికి స్పూన్ రెస్ట్ పొజిషన్లోకి వచ్చేస్తుంది, స్టేబుల్గా ఉంటుంది వాటర్ ఇంకా మూమెంట్లో ఉన్నప్పటికీ కూడా. అంటే ఏంటి, ఈ వాటర్ ఈ స్పూన్ మీ కలుగు చేసినటువంటి ఫ్రిక్షన్ వల్ల స్పూన్ యొక్క స్పీడ్ గ్రాడ్యువల్గా తగ్గి రెస్ట్ పొజిషన్లోకి రావడం అవుతుంది అనమాట. సో ఫ్లూయిడ్స్ ఎగ్జర్ట్స్ ప్రెజర్ ఈజ్ కాల్డ్ ఫ్లూయిడ్ ప్రెజర్. ఈ ఫ్లూయిడ్స్ ఫ్రిక్షన్ ఎగ్జర్టెడ్ బై ద ఫ్లూయిడ్స్ ఈజ్ కాల్డ్ ఫ్లూయిడ్ ఫ్రిక్షన్. ఆ ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ వల్లనే దానికే మరొక పేరు ఏంటంటే డ్రాగ్. ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ని మనం డ్రాగ్ అంటాము. ఫ్లూయిడ్స్ కలిగించేటువంటి ఈ ఫ్రిక్షన్ వల్లే ఫ్రిక్షన్ని తగ్గించుకుని ఈజీ మూమెంట్ ఉండడం కోసం మనం ఆబ్జెక్ట్స్ యొక్క షేపుల్ని వాటికి అనుగుణంగా మార్చుకోవడం జరుగుతుంది. ఉదాహరణకి పడవనేమో చేప షేపులోని, విమానాన్ని బర్డ్ షేప్లోని కూడా మనం తయారు చేసుకోవడానికి కారణం ఏంటంటే టు రెడ్యూస్ ద ఫ్లూయిడ్ ఫ్రిక్షన్. థ్యాంక్ యూ.